నియోజకవర్గం గురించి డిబేట్లో చర్చించుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇవాళ ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం గురించి చర్చించుకోబోతున్నాం. ముఖ్యంగా ఖమ్మం ఒక ప్రత్యేకత, రాజకీయంగా అక్కడున్న పరిస్థితులు ఇవన్నీ కూడా మాట్లాడుకోవాల్సి వస్తే ముందు ఖమ్మం గురించి మాట్లాడుకున్న తర్వాత పార్టీల వాళ్ళతో మాట్లాడదాం. కాబట్టి యాజ్ యూజువల్గా ఖమ్మం గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? యువ ప్రేక్షకులకు మరియు ప్యానల్ మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఖమ్మం ఉద్యమాలకు ఊపిరిచ్చేటువంటి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ప్రధానంగా ఆ రోజుల్లో తెలంగాణ సాయుధ పోరాటంలో నల్గొండ జిల్లా ఎంతైతే కీలక పాత్ర పోషిస్తుందో ఆ పక్కకు ఉన్నటువంటి జిల్లా కూడా చాలా ప్రభావితమైనటువంటి జిల్లా. అయితే ఫస్ట్ ఆ ప్రాంతం నుండి పార్లమెంట్ ఎలక్షన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ జరిగిన తర్వాత పీపుల్ డెమోక్రటిక్ పార్టీ నుండి మొదటిసారిగా టీబీ విఠలరావు గారు విన్ అయ్యారు. మొదటి దఫా అయిన తర్వాత సెకండ్ దఫాకి వచ్చేసరికి ఆయన సిపిఐ పార్టీకి షిఫ్ట్ అయ్యాడు. అయితే ఈ ఖమ్మం సుదీర్ఘమైనటువంటి అంటే 17 సార్లు ఎన్నికలు జరిగినప్పుడు అందులో 12 సార్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చింది. తర్వాత 5 సార్లు వేరే పార్టీలు, ఒకసారి టీడీపీ, 2 సార్లు సిపిఐ, ఒకసారి వైఎస్ఆర్సిపి, 2 సార్లు మన టీఆర్ఎస్ పార్టీ. సో టోటల్ అంటే ఒక కంటిన్యూటీ హైయెస్ట్ టెన్యూర్ చేసినటువంటి కాన్సిక్యూటివ్ కంటిన్యూగా చేసినటువంటి లక్ష్మీకాంతమ్మ గారు షీ వాజ్ ద ఫస్ట్ 3 టర్మ్స్ కంటిన్యూగా పార్లమెంట్ అభ్యర్థిగా ఉంది కాంగ్రెస్ పార్టీ నుండి. ఆమెని హైయెస్ట్ కంటిన్యూషన్ టోటల్ టెన్యూర్లో. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో ఫైర్ బ్రాండ్ ఆ రోజుల్లో రేణుకా చౌదరి గారు ఉన్నారు. అట్లాగే జలగం వెంగళరావు గారు కూడా ఆ నియోజకవర్గం నుండే గతంలో కూడా ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కూడా 1973 to 78 ఎమర్జెన్సీ పీరియడ్లో కూడా ఆ టైంలో కూడా అతను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రేణుకా చౌదరి గారు తెలుగుదేశం పార్టీ 1982లో ఆవిర్భవించిన తర్వాత కూడా 84లో జరిగినటువంటి అంటే రాష్ట్రంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే రాజకీయాలను ఒక ఉర్రూతలూగించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ప్రభంజనంలో కూడా 84లో మొదటిసారి పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినా కూడా అక్కడ 84లో కూడా మళ్ళీ కాంగ్రెసే గెలిచింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంతటి ప్రభావితం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ కంచుకోటగా ఖమ్మంగా మనం చెప్పొచ్చు. అయితే అతి తక్కువ మెజారిటీతో ఒక రంగయ్య నాయుడు గారు ఎవరు అనుకుంటా వివి రంగయ్య నాయుడు గారు 1991లో అతి తక్కువ మెజారిటీతో గెలిచినటువంటి ఆ నియోజకవర్గంలో చూస్తే సార్ రేణుకా చౌదరి గారి మీద ఫస్ట్ 1988 వరకు ఈవిడ 2 సార్లు రాజ్యసభ మెంబర్గా ఉంది కంటిన్యూగా. అందులో ఒక పార్లమెంటరీ కమిటీ చీఫ్ విప్గా పనిచేసింది. వెంగళరావు గారు 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. నాదెండ్ల భాస్కర్ రావు గారు కూడా ఒక ప్రత్యేకత ఉంది. అయితే ఇవన్నీ కోణాల నుంచి ఆలోచించినప్పుడు కమ్యూనిస్టుకు కొంచెం భావజాలం ఉన్నటువంటి ఖమ్మం నియోజకవర్గంలో కమ్యూనిస్టులు పోషించాల్సినంత పాత్ర పోషించలేదు అక్కడ. అయితే కొంత ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో 2 ఎస్టీ నియోజకవర్గాలు, 2 ఎస్సీ సామాజిక వర్గానికి. అయితే ఇందులో మొన్నటికి మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి అంటే ఆర్థికంగా బలమైన వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అని అనుకున్నా కూడా అతను జస్ట్ బిగా నాకు తెలిసి ఒక 8,000 చిల్లర ఓట్ల మెజార్టీతోనే నామనాగేశ్వరరావు గారి మీద గెలిచారు. 11,000 అంటే అతి తక్కువ. ఆ తర్వాత అంటే రంగయ్య నాయుడు గారి తర్వాత 11,000 మెజార్టీతో ఇతను గెలిచారు. నామనాగేశ్వరరావు గారు కూడా చాలా టఫ్ ఇచ్చారు. ఒకప్పుడు రేణుకా చౌదరి గారి మీద పోటీ చేసినప్పుడు రేణుకా చౌదరి గారు గెలిచారు. అంటే టీడీపీ పార్టీలో అంతకుముందు ఉంది. టీడీపీ పార్టీ నుండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి జాయిన్ అయినాక ఫస్ట్ టైం నామనాగేశ్వరరావు గారిని ఓడగొట్టింది. ఏదైతే ఆయన 1,08,000 చిల్లరతోని రేణుకా చౌదరి గారు ఫస్ట్ టైం గెలిచారు. మళ్ళీ రేణుకా చౌదరి గారి మీదనే 1,20,000 అంటే సుమారుగా అంటే అప్పుడు ఆయన పోటీ చేసిన దానికి ఇంకో 15,000 ఎక్కువ మెజార్టీతోని నామనాగేశ్వరరావు గారు రేణుకా చౌదరి గారిని ఓడగొట్టారు. అయితే ఒక 50 సంవత్సరాల చరిత్ర, ఇంకా వెరీ బిగినింగ్ చూడలేను కానీ ఒక 50 సంవత్సరాల చరిత్రలో కనుక తీస్తే లేటెస్ట్ 50 years తీస్తే
హైయెస్ట్ 1,68,000 ఓట్ల మెజార్టీతోని నామా నాగేశ్వరరావు గారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిండు. ఈ వాజ్ ద హైయెస్ట్ స్కోర్ చేసినటువంటి వ్యక్తి, అంటే అపోజిషన్ పార్టీని ఎక్కువ మెజారిటీ ఓట్లతో గెలిచినటువంటి వ్యక్తి నామా నాగేశ్వరరావు గారు. ఇందులో నామా నాగేశ్వరరావు గారు బిజినెస్ మ్యాన్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బిజినెస్ మ్యాన్, ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా రఘురామరెడ్డి గారు. అంటే రఘురామరెడ్డి గారు వాళ్ళ ఫాదర్కి ఒక చరిత్ర ఉంది, సురేందర్ రెడ్డి, రేస్ క్లబ్ సురేందర్ రెడ్డి అని అంటుంటారు. అంటే వాళ్ళకు ఒక నేపథ్యం ఏంటి, సేవా దృక్పథం ఉంది, భూస్వాములు, ల్యాండ్ లార్డ్స్ అనేటువంటి నేపథ్యం ఉన్నా కూడా అర్బన్ వాతావరణంకి వచ్చేసరికి వేలాది మంది ఆ రేస్ క్లబ్ వల్ల వందలాది కుటుంబాలు వేలాది మంది కుటుంబాల జీవితం విచ్ఛిన్నమైంది అనేటువంటి అపవాదు కూడా సురేందర్ రెడ్డి గారికి ఉంది. ఎందుకంటే ఈ రేస్ క్లబ్ ఆడాలి, డబ్బులు తీసుకురావాలి, రేస్ క్లబ్లో పెట్టాలి, వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్నమైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సరే, అది వ్యాపార కోణం, అది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి జమీందారీ వ్యవస్థ, వాళ్ళకు ల్యాండ్ లార్డ్స్ కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున వాళ్ళకు ఆదరాభిమానం కూడా ఉన్నది. సరే, ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే 25 సంవత్సరాలు ఒక మహిళలు అంటే లక్ష్మీకాంతమ్మ గారు, రేణుకా చౌదరి గారు 5 times 25 years టెన్యూర్లో వాళ్ళు సర్వ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఏంటి అంటే జలగం వెంగళరావు గారికి ఒక గుడ్ సైన్ ఏంటి అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో నక్సలిజాన్ని పెద్దగా అంటే కంట్రోల్ చేసినటువంటి వ్యక్తి, పేరున్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారి హయాంలో కూడా కంటిన్యూ టెన్యూర్లో ఆయన క్యాబినెట్లో పనిచేశారు. అయితే ఇక్కడ రాజ్యసభకు మెంబర్షిప్ అంటే ఎవరు 2 సార్లు ఈమె రేణుకా చౌదరి గారి పార్లమెంటు ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన, అంతకుముందు 2 సార్లు రాజ్యసభగా ఉండే టీడీపీ నుండి, మళ్ళీ ఇప్పుడు మొన్న కూడా మళ్ళీ ఒక 2 సార్లు కాంగ్రెస్ నుండి మళ్ళీ రాజ్యసభ మెంబర్ ఉంది. అంటే ఆమె ఎప్పుడు ఒక యాక్టివిటీలో ఉంటూనే ఉంటుంది, అంటే పొలిటికల్ ఆస్పిరెంట్లో ఉంటూనే ఉంది. ఓకే, ఆవిడ కూడా ఇందిరాగాంధీ ఫ్యామిలీకి చాలా దగ్గర. సో ఆ కోణంలో ఆలోచించినప్పుడు వెనుకబడిన కులాలు లేకపోతే వెనుకబడిన తెగలు ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉంటారో ప్రధానంగా ప్రభావితం చేసేటువంటి వ్యక్తులు కాబట్టి అక్కడ కమ్యూనిజం భావం ఎక్కువ ఉన్నా కూడా వెంగళరావు గారు వచ్చిన తర్వాత కమ్యూనిస్టులు అనే విధానం కానివ్వండి, లేకపోతే ఏజెన్సీ ప్రాంతాలలో నక్సలిజాన్ని కానీ చాలా ఎరాడికేట్ చేసిండు ఆయన. అంటే ఒక గవర్నమెంట్ పరంగా ఓకే ఈజ్ అ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అంటారు, బట్ అక్కడ ఉన్నటువంటి వెనుకబడిన జాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభివృద్ధికి కాంక్షిస్తున్నప్పుడు నక్సలైట్లు అట్రాక్ట్ అవ్వడం, నక్సలైట్లను పెద్ద ఎత్తున ఈయన వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా ఆయన టర్మ్లోనే జరిగింది 1973 to 78. అంటే ఇది చెప్పుకోదగినటువంటి మార్క్ అని వాళ్ళు అంటారు. కానీ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ మందిని హైయెస్ట్ చాలామంది అంటే ట్రైబల్స్ ఉంటారు కదా, వాళ్ళను ఎన్కౌంటర్ స్పిరిట్